500 బోనస్ ఇకపైన 7 రకాల వడ్లకే అట. అసలు వస్తుందా ఈ బోనస్? అసలు ఈ బోనస్ ఇస్తున్నారా? అది కూడా 7 రకాల వడ్లకు మాత్రమే ఈ బోనస్ ఇస్తారట. ఇప్పుడు మరి మేనిఫెస్టోలో కూడా పెట్టాలి, ఇగో దొడ్డొడ్లకి ఇయ్యము, కేవలం సన్నొడ్లకే మాత్రమే ఇస్తాము, ఆ సన్నొడ్లలో కూడా ఇన్ని రకాల వడ్లకు మాత్రమే ఇస్తామని పేర్లు మెన్షన్ చేస్తే రైతులు అది సాగు చేస్తారు, లేకపోతే వేరే సాగు చేసుకుంటారు. ప్రభుత్వ కీలక నిర్ణయం, వడ్ల జాబితా విడుదల, మార్కెట్ డిమాండ్ ఆధారంగానే సన్న రకాలు ఎంపిక. గతంలో బోనస్ ఇచ్చిన 33 రకాల నుంచి 26 తొలగించిరట. ఇంతకుముందట 33 రకాల సన్న వడ్లకు బోనస్ ఇచ్చిరట, కానీ ఇప్పుడు కేవలం 7 రకాలట, 26 రకాల వడ్లను తొలగించినట జాబితా నుంచి. డిమాండ్ లేని వాటిని సాగు చేసి రైతులు నష్టపోవద్దని మేము ఇది పెట్టినామంటున్నారు. ఎంపిక చేసిన 7 రకాలు తెలంగాణ నేలలకు అనుకూలమట. ఇగో తెలంగాణలో వరి పండించే రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ మేరకు సన్నవడ్లకు ప్రకటించిన 500 బోనస్ను ఇకపైన ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 7 రకాల సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగు మార్కెట్ అవసరాలు, దేశ విదేశాల్లో ఉన్న డిమాండ్ను శాస్త్రీయంగా విశ్లేషించి అర్హమైన 7 రకాల ప్రత్యేక విత్తనాల జాబితా సర్కారు విడుదల చేసింది. బీపీటీ 5204 సాంబా మసూరి అట, అంటే జాబితాలో ఉన్నాయి. బీపీటీ 5204 సాంబా మసూరి, ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638 కూనారం సన్నలు, డబ్ల్యూజీఎల్ 44 సిద్ధి, కేఎన్ఎం 7715 ఈ రకాల విత్తనాలను బోనస్ చెల్లింపునకు అర్హమైనవిగా గుర్తించారు. ఇవి కాకుండా ఈ 7 కాకుండా మిగతా ఏ వేసినా మీకు బోనస్ రాదు. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు బోనస్ ఇవ్వాలనుకున్నప్పుడు రాష్ట్రంలో 33 రకాల సన్న వడ్లు ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వాటిలో చాలా రకాల వడ్లు మార్కెట్లో సరైన ఆదరణ, డిమాండ్ లేనివి ఉన్నాయి. వాటిని రైతులు సాగు చేయడం వల్ల ఆ తర్వాత మార్కెట్లో మద్దతు ధర లభించక, మిల్లర్లు కొనుగోలు చేయక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రభుత్వానికి కూడా అది వృధా ప్రయాసగా మారుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ డిమాండ్, రైతుల ప్రయోజనాలు, పౌర సరఫరాల శాఖ రైస్ మిల్లర్ల సూచనలు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని కేవలం 7 రకాల సన్న రకాలకే బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తన కంపెనీలు, డీలర్లు కూడా ఈ 7 రకాల విత్తనాల విక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రైవేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఇతర రకాలు అంటగడితే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. జర చెక్ చేసుకొని వేయండి, మళ్ళీ ఇది అదే అది ఇదే అని చెప్పి ఇచ్చి మోసం చేసినా చేస్తారు ఈ ప్రైవేట్ కంపెనీలు, ఏమన్నా జరుగుతుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 వరి రకాలు తెలంగాణ వాతావరణానికి, ఇక్కడి వైవిధ్యభరితమైన నేలలకు అద్భుతంగా కుదురుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ 15048 తెలంగాణ సోనా తక్కువ కాల పరిమితితో పాటు తక్కువ నీటితో పండే రకం. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల తేలికపాటి నేలలకు, ఇతర జిగురు నేలలకు ఇది అత్యంత అనుకూలం. ఇది షుగర్ ఫ్రీ గుణాలు ఉండడంతో మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందట. ఇక బీపీటీ 5204 సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనా రకాలు కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని నల్లరేగడి, బరువైన చల్క నేలల్లో అధిక దిగుబడి ఇస్తాయి. కూనారం సన్నలు, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్ సిద్ధి రకాలు మన వాతావరణాన్ని తట్టుకునేలా తెలంగాణ ప్రాంతీయ పరిశోధనా సంస్థలు వరంగల్, కూనారం ప్రత్యేకంగా రూపొందించినవి. ఇవి చీడపీడలను, ముఖ్యంగా అగ్గి తెగులను సమర్థంగా తట్టుకుంటాయి. తెలంగాణలోని ఎర్ర నేలలు, నల్లరేగడి భూములు రెండింటిలో కూడా స్థిరమైన దిగుబడినిచ్చే సామర్థ్యం ఈ 7ంటికి ఉండడం వల్లే ప్రభుత్వం వీటిని ఎంపిక చేసింది. ఈ రకాలు సాగు చేయడం ద్వారా రైతులకు ఒకవైపు మార్కెట్లో గిరాకీ, మరోవైపు ప్రభుత్వ బోనస్ కలిసి వచ్చి రెట్టింపు లాభం చేకూరుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. విత్తన మార్కెట్లో కేవలం ఈ అధీకృత విత్తనాలు మాత్రమే విక్రయించేలా వ్యవసాయ శాఖ నిఘా పెంచిందట. మిగిలిన రకాల సాగు బంద్, స్థానిక ప్రాధాన్యతలకు బ్రేక్ పడేనా? ప్రభుత్వం కేవలం 7 రకాల సన్నవడ్లకే 500 బోనస్ను పరిమితం చేయబోతుండడంతో గతంలో బోనస్ పరిధిలో ఉన్న మిగిలిన 26 రకాల వరి సాగు భవిష్యత్తు ఏంటన్న చర్చ మొదలైంది. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ బెల్ట్లో రైతులు దశాబ్దాల కాలంగా చిట్లు, అంటే చిట్టి ముత్యాలు స్థానిక సన్న రకం అది అనే వరి రకాన్ని ఎక్కువగా పండిస్తున్నారట. నల్గొండ, మిర్యాలగూడ ఏరియాలో మార్కెట్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందట. కానీ ఈ రకానికి పక్కాగా ధృవీకరించబడిన జన్యుపరమైన ఆధారాలు, సీడ్ సర్టిఫికేషన్ రికార్డు లేకపోవడంతో బోనస్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిందట. అయితే ప్రభుత్వం ప్రకటించిన 7 రకాలైన వడ్లు కూడా మిర్యాలగూడ ప్రాంతంలోనే విరివిగా పండుతాయి.
అలాగే మంచి డిమాండ్ ఉన్నప్పటికీ తక్కువ కాల పరిమితితో పండే కావేరి, జైంట్ బీపీటీ, నెల్లూరు సన్నాలు వంటి ప్రైవేటు ఇతర సంప్రదాయాలకు కూడా ఈసారి బోనస్ జాబితాలో చోటు దక్కలే. ఈ నిర్ణయం వల్ల సదరు రకాలు పండించే రైతులు అలవాటైన స్థానిక రకాలను కాదని ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి. ఇది ఒక రకంగా స్థానిక మార్కెట్ అవసరాలను, రైతుల సొంత ఆహార ప్రాధాన్యతలను కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరి ఇది ప్రభుత్వం, మరి రైతులు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. చలో My son is 8 years old and studying 3rd grade. So far, I have spent more than 8 lakhs on his education. Wow, 8 లక్షల. If the government implements free regulations, many middle class families could save money. 8 లక్షలు ఏం స్కూల్ బ్రదర్? అంటే మొత్తం కలిపి ఇయర్కి అవుతున్నదేమో. అశోక్ సార్ ఎన్టీఆర్కి నిప్పు పెట్టిండు. ఆయన నల్గొండల ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పు పెట్టిండు. మాట్లాడదాం ఆ విషయం కూడా. అందుకే ఇప్పుడు ఆ ఎన్టీఆర్ విగ్రహాలు, మిగతా విగ్రహాలు ఎందుకండి? ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున ఎవరైనా కేబీఆర్ విగ్రహాన్ని కూడా నిప్పు పెట్టిరు అనుకో, మళ్ళీ అదో పెద్ద లొల్లి, మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి పెద్దలు, ఇదంతా ఎందుకు? ఈ విగ్రహాలన్నీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టొచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ మహానుభావుల విగ్రహాలే లేకుండా పోయినాయి. ఇప్పుడు ఇది అశోక్ గారు పోయి ఆడ ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్లే ఇదంతా. ఆయన ఎవడు పెట్టమన్నాడు ఎన్టీఆర్ విగ్రహం ఈడ అమీర్పేటలో? ఎవడు పెట్టమన్నాడు అన్న? ఒక వీడియో స్కూల్ ఫీజుల మీద, అసలు స్కూళ్ళ దగ్గరికి పోయి పేరెంట్స్తో మాట్లాడాలా, ఎంత సఫర్ అవుతున్నారు ఈ ఫీజులు కట్టడానికని. నాకు వెళ్ళాలని ఉన్న స్కూల్స్ దగ్గరికి వెళ్తా. సకలం చెరువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళి వీడియో తీస్తున్నారు. సకలం చెరువు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ప్రభుత్వం తేల్చి పడేసింది, మేము కూల్చము దాన్ని అని. అంటే అమ్ముడు పోవడమో లేకపోతే కాంప్రమైజ్ కావడమో భయపడమో ఏదో ఒకటి జరిగింది. ఆల్రెడీ అక్కడికి వెళ్ళినాము, దాని మీద వీడియోలు చేసినాము. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు స్కూల్ నడుస్తున్నది కాబట్టి మేము తర్వాత కూలుస్తామంటే, మరి ఏమైనా స్కూల్ టైం కూడా హాలిడేస్ వచ్చినాయి, ఎప్పుడు చేస్తామంటే అగో ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు రంగనాథ్. ఇప్పుడు అడిగి పోయి బీజేపీనే ధర్నా చేయాలి. బీజేపీ వాళ్ళే మొత్తం ఒక ఉద్యమంగా తీసుకుపోయి దాని మీద పెద్ద పోరాటం చేయాలి. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు గులగొట్టారు? ఓవైసీ కాలేజ్ అని ఎందుకు హైడ్రా ఆఫీస్ ముందు పోవాలి, ఆడ ఓవైసీ కాలేజ్ ముందు పోయి ధర్నా చేయాలి? ఎందుకు చేస్తలేదు వాళ్ళు? దీని మీద ఒక ప్రణాళిక ఎందుకు తీసుకుంటలేరు? 19,000 పోలీస్ నోటిఫికేషన్స్ వేయాలి, మాట్లాడండి సార్ ప్లీజ్. 5,000 ఏమో వేసినట్టున్నారు. వాళ్ళు పాపం రోడ్ల మీదకి వచ్చి నువ్వు ఇస్తాన్న ఉద్యోగాలన్నీ ఇస్తున్నాయన్నీ అని పెద్ద గొడవ చేస్తున్నారు పిల్లలంతా కలిసి. న్యాయమైన జెన్యూన్ డిమాండ్ అది. ఇప్పుడు అమ్మిన సన్న వడ్లకు బోనస్ తక్షణమే ఇవ్వాలి. మేనిఫెస్టోలో వరి ధాన్యానికి బోనస్ 500 అన్నారు, కానీ మాట మార్చి కేవలం సన్న వడ్లకు మాత్రమే అన్నారు. మళ్ళీ మాట మార్చి కేవలం వానాకాలంలో పండించిన సన్న వడ్లకే బోనస్ ఇచ్చారు. ఇప్పుడున్న బోనసే ఇంకా రాలేదట. మేనిఫెస్టోలో అమ్మిన వడ్లకు బోనస్ అన్నారు, తర్వాత సన్న వడ్లు అన్నారు, మళ్ళీ వానాకాలం వడ్లకే ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 7 రకాలు అంటున్నారు దాంట్లో. మరి ఆల్రెడీ వేరే రకాలు పండిస్తున్న వాళ్ళు, అలవాటైన వాళ్ళ రైతులు ఏం చేయాలా? మళ్ళీ అదో పెద్ద లొల్లి ఇప్పుడు. అన్ని స్కూల్స్లో ప్రీ ప్రైమరీ క్లాస్కి ఒక టీచరు, కొత్త స్కూలు ఏందో అర్థం కాలే. ఒక స్కూల్ ఓపెన్ చేయడానికి సర్పంచ్ చాలు, ముఖ్యమంత్రి అవసరం లేదు. అన్ని స్కూళ్ళు ముఖ్యమంత్రి ఓపెన్ చేయాలి. ఏందది? కెనరీ స్కూల్ మియాపూర్ అట, ఇయర్లీ 2 lakhs అట. వామ్మో, అన్నట్లే ఉన్నాయి స్కూల్. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైందంటే, నువ్వు కన్సెషన్ పోయి ఏమన్నా తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం కన్సెషన్ ఇవ్వండి అని అడగడానికి కూడా లేవు. సింపుల్గా ఒక లింక్ పంపిస్తున్నారు, దాంట్లో 2 times 3 times పెడుతున్నారు. ఇక వాళ్ళు చెప్పగానే ఆ లింక్ ఓపెన్ చేయాలి, ఫీజు కట్టేయాలి ఆన్లైన్లో. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి కూడా లేవు కొన్ని స్కూళ్ళల్లో. దోపిడీ, రక్తం తాగుతున్నారు లిటరల్గా.
వాళ్ళు చెప్పిన రకాలు పండించాలి, ఎందుకంటే రైతన్న పేదలకు ఉపయోగపడతాయి. మీరు పండించిన ఏందో కొత్త పెన్షన్ల గురించి మాట్లాడండి. ఇక అది నాకు తెలిసి ఎలక్షన్లకు ఒక 1 ఇయర్ ముందో 1.5 ఇయర్ ముందో స్టార్ట్ చేస్తాడు. కష్టమో నష్టం అప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైందంటే రేవంత్ రెడ్డి 4,000 పెన్షన్ చేసిండు, 2,000 4,000 చేసిండు, అప్పుడు మళ్ళీ మనం ఎగబడి ఓట్లేయాలి. ఇప్పుడు ఏమి ఇయ్యాడు ఆయన. 1 ఇయర్ అయితే 1 ఇయర్ బిఫోర్ ఏమన్నా ఇస్తుండొచ్చు. ఇస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఉచితం కాదు, ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం అనాలి. వాడేవాడు ఉచితంగా ఇవ్వడానికి? మన పైసలు మనం కట్టే ట్యాక్సులు అవి. మనం కట్టే ట్యాక్సుల ద్వారా మనకు వైద్యము విద్య అందించండి రా బాబు అని మనమే అడుగుతున్నాం. అంటే అది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలది. ఉచితం ఎక్కడిది అంటే మనం ఫ్రీగా తీసుకుంటున్నాం. ఫ్రీగా అసలు ఫ్రీ అనే పదం ఎందుకు వస్తున్నది? అందుకే ఈ లైన్ తీసేయాలి మనం. ఉచిత విద్య ఉచిత వైద్యం కాదు, ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం. పవన్ కళ్యాణ్ గురించి కోడి చెరువు గురించి మర్చిపోయాం. ఏం మర్చిపోలేదు. మనకి నోటీస్ వచ్చింది. బెంగళూరు కోర్టుకు పోయింది పెద్ద మనిషి. బెంగళూరు కోర్టుకి మాట్లాడదాం దాని గురించి కూడా. బెంగళూరు కోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చిండు. మరి ఈ కోర్టులు కూడా ఎట్లా ఆర్డర్స్ ఇస్తున్నాయేమో అర్థం కావట్లే. ఎవడన్నా ఇప్పుడు ఫలానా వ్యక్తి నా మీద దుష్ప్రచారం చేస్తున్నానని ఆరోపణ చేసి కోర్టుకు వెళ్ళిండు అనుకోండి. కోర్టు ఏం చేయాలి? నాకు నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ నాకు నోటీస్ ఇచ్చి నిజమేనా కాదా ఏం జరుగుతుందని నన్ను అడగాలి కదా. ఏం అడగకుండానే సింగిల్ ఒక ఆర్డర్ ఇచ్చి ఆయన చెప్పిందే నమ్మేసి ఒక ఆర్డర్ ఇచ్చి వీడియోలు డిలీట్ చేయండి అంటే ఈ సమాజానికి ఎంత ప్రమాదకరం అది. 10 ఎకరాల చెరువుని అడ్డంగా కబ్జా చేసింది కదా. మనం ఓన్లీ టీవీ ముందు నిలబడి మాట్లాడలే కదా, గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడినాం. గ్రౌండ్కి వెళ్ళి ఇదిరా చెరువు, ఇది 10 ఎకరాలు, కట్ట మూసేసినావు, చెరువు మూసేసినావు అని చూపించినావు. నువ్వు కబ్జాకోరని తేల్చేసినావు. నువ్వు చేసుకున్న సేల్ లీడ్ కూడా అక్రమం అని తేల్చేసినావు. నువ్వు కానీ నువ్వు పెట్టిన వ్యక్తి కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండా సేల్ లీడ్ ఎట్లా జరిగిందని క్వశ్చన్ చేసి మొత్తం ఆధారాలు ముందు పెట్టిన తర్వాత కోర్టు సింపుల్గా వీడియోలన్నీ డిలీట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా కాదు, బెంగళూరుకు పోయిండు. చూపిస్తా. హైదరాబాద్లో ఏదో ఒక రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు కదా. అదేవిధంగా అమెరికాలో ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం అందుతుంది కదా, అది కూడా మన తెలంగాణ అమలు చేయాలి. మామూలుగా భూమి కబ్జా చేస్తే ఆక్రమణ, కాషాయ బట్టలు వేసుకొని కబ్జా చేస్తే ఆశ్రమం, అంతే తేడా. కోర్స్ అట్లా కూడా ఉన్నది కొన్ని సందర్భాల్లో. అందరూ అట్లేం లేరు, ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఆడ చిన్నజీయర్ది ఆ వ్యవహారం అంతా ఏందది? చిన్నజీయర్ని ముందు పెట్టి రామేశ్వరరావు మొత్తం దున్ని అవతల పడేస్తున్నాడు. నిరుద్యోగ విషయంలో రేవంత్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటని? అట్టర్ ఫ్లాప్గా ఇంకా దానికి ఏమైనా ఇంకా భయంకరమైన పదం ఉంటే దాన్ని కూడా వాడొచ్చు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 900 మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు ఇప్పటి వరకు రెన్యువల్ లేదట. మరి ఇంతవరకు రెన్యువల్ చేయట్లేదట వాళ్ళని, గెస్ట్ ఫ్యాకల్టీస్ని. పోలీస్ నోటిఫికేషన్ గురించి వీడియో చేయండి ప్లీజ్, తప్పకుండా. ప్లీజ్ ఆస్క్ దివ్యాంగ్ న్యూ పెన్షన్స్ అట.